హాయ్. ఎలా ఉన్నారు అందరూ? ఓకే. బ్రేకప్ అయ్యాక నేను తెలుసుకున్న 7 నిజాలు మీతో షేర్ చేస్తున్నా. సో, నాకు బ్రేకప్ అయిందని కాదు. నేను తెలుసుకున్న నిజాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. బ్రేకప్. ఈ ఒక్క వర్డ్ చాలు మన లైఫ్ మొత్తం షేక్ అయిపోవడానికి. స్టార్టింగ్‌లో డైలీ కాల్స్, గుడ్ మార్నింగ్ మెసేజెస్, ఫ్యూచర్ ప్లాన్స్. సడెన్‌లీ ఒకరోజు లెట్స్ ఎండ్ థిస్. అప్పుడు మనకనిపిస్తుంది లైఫ్ అయిపోయిందని. కానీ నేను చెప్పేది వినండి. బ్రేకప్ నిన్ను డెస్ట్రాయ్ చేయడానికి కాదు, నిన్ను రీబిల్డ్ చేయడానికి వస్తుంది. బ్రేకప్ అయ్యాక మనం ఏం చేస్తాం? ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేస్తాం. ఓల్డ్ ఫోటోస్ చూస్తాం. చాట్స్ స్క్రోల్ చేస్తాం. స్టేటస్ చెక్ చేస్తాం. మన వరల్డ్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. కానీ హార్ష్ రియాలిటీ ఏంటో తెలుసా? ఆమె లైఫ్ కంటిన్యూ అవుతుంది. ఆఫీస్‌కి వెళ్తుంది. ఫ్రెండ్స్‌తో నవ్వుతూ ఉంటుంది. ఇంకా కొన్ని రోజుల్లో నార్మల్ అయిపోతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఎవరి కోసం మన లైఫ్ స్టాప్ చేయకూడదు అని. లవ్ ఇంపార్టెంట్. కానీ మన లైఫ్ దానికన్నా ఇంపార్టెంట్. మెమోరీస్ మైండ్‌ని టార్చర్ చేస్తాయి. చాట్స్ డిలీట్ చేస్తాం. ఫోటోస్ డిలీట్ చేస్తాం. కానీ బ్రెయిన్‌లో ఉన్న మెమోరీస్ డిలీట్ చేయలేం. ఒక్క సాంగ్ వింటేనే గుర్తొచ్చేస్తుంది. ఒక ప్లేస్‌కి వెళ్తేనే ఫ్లాష్‌బ్యాక్ వస్తుంది. మిడ్‌నైట్‌లో ర్యాండమ్‌గా టీయర్స్ వస్తాయి. ఇది నార్మలే. మీరు వీక్ కాదు. మీరు హ్యూమన్. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెమోరీస్‌ని రిపీట్‌గా రిప్లై చేయడం స్టాప్ చేయాలి. పాస్ట్‌ని రిప్లై చేస్తే ఫ్యూచర్ బ్లాంక్ అయిపోద్ది. అసలు మీకోటి తెలుసా? మీ పెయిన్ లవ్ వల్ల కాదు, ఈగో వల్ల. మీకో నిజం చెప్తా చూడండి. మనకి ఆమె లేకపోవడం వల్ల కాదు ఎక్కువ పెయిన్. నా వాల్యూ ఏంటి అనే క్వెషన్ వల్ల పెయిన్. నాకన్నా ఎవరిని చూజ్ చేసింది? నేను ఇనఫ్ కాదా? ఈ ఈగో హర్ట్ అయ్యే పెయిన్ అనమాట అది. అప్పుడు మనం 2 మిస్టేక్స్ చేస్తాం. ఫస్ట్‌ది బెగ్గింగ్. సెకండ్‌ది రివెంజ్ మైండ్‌సెట్. నాకడిగితే 2 రాంగ్ అనే చెప్తా. సెల్ఫ్ రెస్పెక్ట్ వన్స్ బ్రేక్ అయితే మళ్ళీ రిపేర్ చేయడం చాలా కష్టం. బ్రేకప్ అయ్యాక బిగ్గెస్ట్ టెంప్టేషన్ ఏంటంటే కాల్ చేయాలనిపిస్తుంది, మెసేజ్ చేయాలనిపిస్తుంది, స్టేటస్ పెట్టాలనిపిస్తుంది ఇండైరెక్ట్‌లీ. కానీ స్ట్రాంగ్‌గా ఉండాలంటే సైలెన్స్ మెయింటైన్ చేయాలి. సైలెన్స్ అంటే యాటిట్యూడ్ కాదు. సైలెన్స్ అంటే సెల్ఫ్ కంట్రోల్. మీరు రెస్పాండ్ అవ్వకపోతే మీ వాల్యూ పెరుగుతుంది. ఎమోషనల్‌గా రియాక్ట్ అయితే మీ రెస్పెక్ట్ తగ్గుతుంది. ఎమోషనల్ పెయిన్‌ని ఎనర్జీగా మార్చాలి. బ్రేకప్ అయ్యాక 3 ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్ 1 బెడ్ మీద పడుకొని ఏడవడం. నెంబర్ 2 సోషల్ మీడియా స్టాకింగ్. నెంబర్ 3 సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ స్టార్ట్ చేయడం. థర్డ్ ఆప్షన్ చూస్ చేసిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అవుతారు. జిమ్‌కి వెళ్ళండి, బాడీ బిల్డ్ చేయండి, స్కిల్స్ నేర్చుకోండి, మనీ ఎర్న్ చేయండి. మీ గ్లో అప్ చూసి మీ పాస్ట్ కూడా షాక్ అవ్వాలి. అందరూ చెప్తుంటారు టైమ్ హీల్స్ బ్రో అని. అది రాంగ్. టైమ్ ప్లస్ యాక్షన్ హీల్స్. మీరు బిజీ అవ్వాలి, మీరు రొటీన్ చేంజ్ అవ్వాలి, న్యూ గోల్స్ సెట్ చేయాలి. ఎంప్టీ మైండ్‌లో బ్రేకప్ రిప్లై అవుతది. బిజీ మైండ్‌లో ఫ్యూచర్ బిల్డ్ అవుతుంది. ఈ పెయిన్ నిన్ను వీక్ చేయడానికి రాలేదు. నిన్ను మెచ్యూర్ చేయడానికొచ్చింది. నెక్స్ట్ రిలేషన్‌షిప్‌లో బౌండరీస్ ఉంటాయి. ఎమోషనల్ కంట్రోల్ ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తారు. ఓవర్ అటాచ్‌మెంట్ ఉండదు. మీరు బెటర్ వెర్షన్ అవుతారు. లవ్‌లో పడడం చాలా ఈజీ. లవ్‌లో స్ట్రాంగ్‌గా నిలబడడం చాలా కష్టం. మీ వాల్యూ మీ చేతుల్లో ఉంటుంది. ఎవరైనా వదిలేస్తే అది మీ లాస్ కాదు. మీ లైఫ్‌లో కరెక్ట్ పర్సన్ రావడానికి రాంగ్ పర్సన్ వెళ్ళిపోవాలి. బ్రేకప్ నిన్ను డెస్ట్రాయ్ చేయడానికి రాలేదు బ్రో. నిన్ను రీబిల్డ్ చేస్తుందనమాట.